పార్లమెంటు శీతాకాలపు సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎట్టుకున్న మీటింగులో కాంగ్రెస్ పార్టీ లీడర్ మనీష్ తివారీ గారు ఒక మాట అన్నారట. ఆ మాట ఏమిటంటే అదేనండి, ఇప్పుడు మన భారతదేశపు శత్రువులు ఇక్కడ దుష్కార్యాలు చేసిన వాళ్ళు విదేశాలలో హతమైపోతున్నారు కదా, అది కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమైపోతున్నారు కదా. అట్లా జరుగుతున్నందుకు ఆ విషయానికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుంది అని ఆయన అన్నారట. దానికి మన సోనియమ్మ గారు ఏమన్నారంటే, అబ్బబ్బే తప్పది, న్యాయానికి చాలా వ్యతిరేకం, అలా చేయడం చాలా నేరం. కాబట్టి శీతాకాల సమావేశాలలో మన విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మ్యాటర్లు రేజుకొచ్చినప్పుడు ఈ విషయం మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అని అమ్మగారు అన్నారట. అమ్మగారు ప్రజాస్వామ్యవాది అలా అంటే చాలా బాగుంటుంది. కానీ నాకు ఒక డౌటు, ఏదో దేశంలో ఎవడినో చంపితే దానికి మన పార్లమెంట్లో ఏం చేస్తారు, మన ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తారు? అంటే అమ్మగారు మోడీ గారిని ఏమి అని నిలదీస్తారు? మీరు భారతదేశ ప్రభుత్వపు సొమ్మును ఇచ్చి కిరాయి హంతకుల చేత వాళ్లను ముట్టుబెట్టిస్తున్నారు అని పార్లమెంట్లో చెప్పి రికార్డు చేసి తద్వారా ఆయా దేశాలు భారతదేశం మీద ప్రెషర్ తేవడానికి సహకరిస్తారా? ఏమో, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పైగా రాహుల్ గాంధీ గారి తల్లి కూడాను, కాబట్టి ఏమైనా చేయొచ్చు. మిత్రులారా, ఆయా దేశాలు చిన్న క్లూ దొరికినా సరే భారతదేశాన్ని ఏదో విధంగా ఆ విషయంలో ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి చీప్ మెంటాలిటీ మనుషులే వాళ్లకు అటువంటి ఆధారాలను అందించగలరు. ఇటువంటి పార్టీలతోటి ఇటువంటి మనుషులతోటి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ 65 ఏళ్ళు ఈ దేశాన్ని చంకనాకించేశారు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఈ దేశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దేశం ఏమైపోయినా పర్వాలేదు, ముందు మోడీని అధికారంలో ఎవడుంటే ఆయన్ని తన్ని ఆ ప్లేస్లో వీళ్ళు ఎక్కేయాలి అంతే. దానికోసం దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు దేశం మీద ప్రేమ లేకపోవడమే కాదు, దేశం అంటే హీనమైన అభిప్రాయం ఉండడమే కాదు, వీళ్లకు నెహ్రూ గాంధీ కుటుంబం తప్ప మరెవ్వరికి ఈ సమ్మెత్తు విలువ కూడా ఇవ్వరు. వాళ్ళు నెహ్రూ గాంధీ కుటుంబం కాకపోతే చాలు వాళ్లను ఏకముక్కలా తీస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వారిలో ఒకరు మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు, ఆ విషయం మీకు తెలుసు. రెండవ వ్యక్తి పేరు రాజీవ్ శుక్లా, ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. ఈయన మన ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. राजस्थान के जाट होने के बाद उपराष्ट्रपति हो गए, सारी मलाई तो आप ही खा रहे हैं, सोशल इंजीनियरिंग की दूसरी कौन खा रहा? उपराष्ट्रपति पे कोई पहुंचा वहां से? हमारे मिर्जा जी जो डिप्टी चेयरमैन तक पहुंचे, तो आप यहाँ से वहां पहुंच गए तो सोशल इंजीनियरिंग क्या? మొత్తం వెన్న అంతా జాట్ల సొంతం కాబట్టి జాట్లు మాత్రమే వెన్న తినాలా? జాటు కులానికి చెందిన జగదీప్ ధన్కర్ గారికి మాత్రమే వెన్న లభిస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు. జాట్లు లేకపోతే జగదీప్ ధన్కర్ వాళ్ళు వెన్న తింటారు, తినకూడదా? కేవలం మీ నెహ్రూ గాంధీ ఫ్యామిలీయే తినాలా? సోనియమ్మే తినాలా? రాహుల్ గాంధీయే తినాలా? వారి అప్పగారే తినాలా? ఇంకెవ్వరూ తినకూడదా? మరి ఇదే కదా కాంగ్రెస్ పార్టీతో వచ్చిన రోగం. జగదీప్ ధన్కర్ గారు ఎవరు? ఆయన ఉపరాష్ట్రపతి. ఆ పదవికి అయినా గౌరవం ఇచ్చి మర్యాదగా మాట్లాడాలి కదా. ఓహో, ఆయన ఆ పదవిలోకి రాకముందు బీజేపీ వాడు కాబట్టే ఆయనకు ఆ పదవి వచ్చింది అని అంటారా? మరి మీరే అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవులు ఎవరికి ఇచ్చారు? బీజేపీ వాళ్ళకి ఇచ్చారా? టీడీపీ వాళ్ళకి ఇచ్చారా? లేదు కదా. కాబట్టి ఇక్కడ పార్టీ కాదు, ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతి, ఆ పదవికి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు గాంధీ నెహ్రూ ఫ్యామిలీకి చెందినవారు కాదు కాబట్టి వాళ్ళకి విలువ ఇవ్వకూడదు. అది కాంగ్రెస్ సిద్ధాంతం. మిత్రులారా, ఇటువంటి మనుషుల్ని ఇటువంటి పార్టీల్ని మనం ఎన్నాళ్ళు మోసాము, ఇంకా మొయ్యవలసిన అవసరం ఉందా? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి పదవులకు కూడా సముచిత గౌరవం ఇవ్వలేని నీచ నికృష్ట భావనలు కలిగిన పార్టీకి మనం గౌరవం ఇవ్వాలా? మిత్రులారా, మీరే ఆలోచించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మతోన్మాదంపై రామబాణం.